హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతవరకు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ మీకు అయితే వస్తుంది. ఏపీ ఈసెట్ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్కి అప్లై చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఒకవేళ మీరే కనుక చూస్తే ఎండ్ వరకు అయితే చూడండి. ఓకే, ఈసెట్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఈసెట్ రిలేటెడ్గా ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన డౌట్స్ సెకండ్ కౌన్సిలింగ్ వస్తాయి. ఎందుకంటే ఫస్ట్ కౌన్సిలింగ్ సెకండ్ కౌన్సిలింగ్ ఒకటే ప్రాసెస్, ఒకటే మోడల్లో వెళ్తుంది, ఏం తేడా ఉండదు. అదే డౌట్స్ వస్తాయి కాబట్టి మళ్ళీ అన్ని వీడియోలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ చేయడం ప్రతి ఒక్కటి మనకు అవ్వదు కదా. సో ప్రతి ఒక్క వీడియో కూడా మన ఛానల్లోనే ఉంటాయి. అన్నీ కూడా బ్యాక్కి వెళ్ళి సెర్చ్ చేయండి, లేదా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఏ డౌట్స్ ఉంటే ఆ డౌట్స్, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి, సీట్ అలాట్మెంట్ ఎలా తెలుసుకోవాలి, సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చేయాలి, తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎలా చేయాలి, అవన్నీ కూడా చెప్తాను, చూసుకోండి. ఓకేనా, ఇప్పుడు కంప్లీట్ ప్రాసెస్ చెప్తా. ఇందులో సెకండ్ కౌన్సిలింగ్ అప్లై చేసుకుంటున్న వాళ్ళు రెండు రకాలుగా విభజించుంటారు. ఎలా? ఫస్ట్ రకం ఏంటి అంటే, ఎవరికైతే సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ క్లియర్ చేసుకొని ఇన్స్టాంట్ కానీ రిమైనింగ్ ఏవైతే సప్లీ ఎగ్జామ్స్ క్లియర్ చేసుకొని ఈసెట్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి అర్హత సాధించిన వాళ్ళు. సెకండ్ టైప్ ఆఫ్ పీపుల్ ఎవరంటే, ఫస్ట్ కౌన్సిలింగ్లో కాలేజ్ నచ్చక ఒకవేళ కాలేజ్ వచ్చి అందులో చదువుతున్న సెకండ్ కౌన్సిలింగ్కి అప్లై చేద్దాం అనుకున్న వాళ్ళు. అండ్ అలానే ఫస్ట్ కౌన్సిలింగ్లో అసలు కాలేజ్ రాలేని వాళ్ళు సెకండ్ కౌన్సిలింగ్ అప్లై చేద్దాం అనుకున్న వాళ్ళు. ఇది సెకండ్ కేటగిరీ టైప్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు సెకండ్ కేటగిరీ ఏదైతే చెప్పానో, సెకండ్ కౌన్సిలింగ్కి అప్లై చేద్దాము, ఫస్ట్ కౌన్సిలింగ్లో కాలేజ్ రాలేదనో కాలేజ్ నచ్చలేదు అనుకున్న వాళ్ళకి ఏంటి అంటే, డైరెక్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, ఫీ పేమెంట్ అలాంటివి ఏమీ ఉండవు. డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్కి ఒక డేట్ ఇస్తాడు, ఒక 1 to 2 days డేట్ ఉంటుంది. ఆ 1 to 2 days డేట్లోనే మాత్రమే మీరు వెబ్ ఆప్షన్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు అకార్డింగ్ టు ద షెడ్యూల్. మీరు ఇంకా ఎటువంటి ప్రాసెస్లోని ఇన్వాల్వ్ అవ్వాల్సిన నీడ్ లేదు. ఇది థింగ్ అర్థమైందా? మీరు కనుక ఇదే కేటగిరీకి చెందిన వాళ్ళైతే యూ కెన్ ఎగ్జిట్ ఫ్రమ్ ద వీడియో రైట్ నౌ. ఓకే, అదే ప్రాసెస్. సో సెకండ్ టైప్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఇప్పుడే ఎలిజిబిలిటీ పొంది సెకండ్ కౌన్సిలింగ్కి అర్హత సాధించారో వాళ్ళకి ఏంటి అంటే, స్టార్టింగ్ విత్ ది ఫీ పేమెంట్, candidate registration and certificate verification, exercising web options, seat allotment release, self-reporting, కాలేజ్ రిపోర్టింగ్ అండ్ జాయినింగ్ ఇన్ కాలేజ్. ఏవైతే పదాలు నేను చెప్పానో ఇవన్నీ కూడా 1 by 1 సీక్వెన్స్ ఆర్డర్లో జరుగుతాయి. ఫస్ట్ ప్రాసెస్ చూసుకుంటే, ఇదే వెబ్సైట్లో సెకండ్ కౌన్సిలింగ్ డేట్స్ ఇస్తాడు. ఇది ఆల్రెడీ ఇది ఫస్ట్ కౌన్సిలింగ్ డేట్స్కి ఇంకా అప్డేట్ చేసి ఉన్నది. సెకండ్ కౌన్సిలింగ్ డేట్స్ రాగానే ఇక్కడ అప్డేట్ అవుతాయి ఇదే వెబ్సైట్లో. సో ఏంటి, ఫస్ట్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ కమ్ ఫీ పేమెంట్. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అంటే, ఏదైతే ఏపీ ఈసెట్ అప్లికేషన్ ఫామ్ వైల్ ఫిల్లింగ్ యువర్ ఎగ్జామినేషన్ ఏదైతే ఇచ్చారో, ఎగ్జామినేషన్ ఫిల్ చేసేటప్పుడు దాని రిలేటెడ్ ఫామ్, మీరు ఏవైతే డీటెయిల్స్ అందులో ఫిల్ చేస్తారో అదే డీటెయిల్స్తో ఉన్న ఒక ఫామ్ అనేది క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని చెప్పి ఫామ్స్లో లింక్ పెడతాడు. ఎలా అయితే ప్రొవిజనల్ అలాట్మెంట్ ఉందో అందులోనే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని చెప్పి మీకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ క్లిక్ చేసి హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ సంథింగ్ అడిగిన డీటెయిల్స్ ఎంటర్ చేస్తే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ పేజ్కి వెళ్తారు. ఆ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ పేజ్లోని మీ ఇన్కమ్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్, ఈడబ్ల్యూఎస్ ఉంటే ఓసీ స్టూడెంట్స్కి ఈడబ్ల్యూఎస్ అప్లోడ్ చేయమని చెప్పి అడుగుతుంది. నెంబర్స్ ఎంటర్ చేసి అప్లోడ్ చేయాలి. ఇన్కమ్ సర్టిఫికెట్ లేకపోతే రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి రేషన్ కార్డ్ని అప్లోడ్ చేయాలి. చేసిన తర్వాత మీరు ఏవైతే ఏపీ ఈసెట్ అప్లికేషన్ ఫామ్ ఇనీషియల్గా పెట్టుంటారో ఎగ్జామ్ ముందు, ఆ డీటెయిల్స్ అన్నీ చూపిస్తుంది. ఒకవేళ ఆ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, ఎటువంటి చేంజెస్ లేవు అనుకుంటే మీరు అక్కడ చేంజెస్ ఏమీ లేవు అని చెప్పేసి ప్రొసీడ్ చేసుకొని మీరు ఫీ పేమెంట్కి ప్రొసీడ్ అయిపోవచ్చు. లేదా ఏదైనా చేంజెస్ ఉంది అనుకుంటే రిక్వైర్డ్ చేంజెస్ అని చేసుకొని మీరు ఏ చేంజెస్కి రిలవెంట్ డాక్యుమెంట్ పెట్టుకోవాలి. అవన్నీ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను, ఫస్ట్ కౌన్సిలింగ్ ఎలా చేయాలనేది. ఆ వీడియోస్ మీద చూసుకోవచ్చు, డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో అది ప్రాసెస్, అర్థమైందా? అండ్ వన్స్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయిపోగానే వెంటనే ఫీ పేమెంట్ కూడా ఓపెన్ అయిపోతుంది. అక్కడే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ లింక్లోనే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఫీ పేమెంట్ ఉంటుంది. ఆ ఫీ పేమెంట్ ఓపెన్ అవుతుంది. ఆ ఫీ పేమెంట్ కూడా ఓసీ స్టూడెంట్స్కి అయితే, బీసీ స్టూడెంట్స్కి, ఓసీ స్టూడెంట్స్కి 1200 రూపీస్, ఎస్సీ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ 600 రూపీస్ పే చేసేస్తారు. ఫస్ట్ స్టెప్ అయిపోయినట్టే. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్లో భాగంగా మార్క్స్ మెమోస్ అప్లోడ్ చేయమని అడుగుతుంది. స్టార్టింగ్ ఫ్రమ్ ది ఫస్ట్ సెమిస్టర్స్ టు ఎండ్ సెమిస్టర్ మొత్తం అన్ని 6 సెమిస్టర్స్ వరకు మార్క్స్ మెమోస్ అన్ని పీడిఎఫ్ చేసి less than 1 MB ఉండేటట్టుగా పీడిఎఫ్ చూసుకొని అప్లోడ్ చేయండి. అప్పుడు మాత్రమే మీకు వ్యాలిడేట్ అవుతుంది. మార్క్స్ మెమోస్ అప్లోడ్ చేయకపోతే కష్టం అవుతుంది, చూసుకోండి. మార్క్స్ మెమోస్ ఖచ్చితంగా అడుగుతుంది, చూసుకోండి. ఒకవేళ అడగలేదు అంటే మీ పర్సంటేజ్ అయినా చూపించాలి పక్కన. పర్సంటేజ్ చూపించి మార్క్స్ మెమోస్ అడగపోయినా పర్వాలేదు, కానీ పర్సంటేజ్ చూపించకుండా మార్క్స్ మెమోస్ మాత్రం అడగలేదంటే ప్రాబ్లం. పర్సంటేజ్ లేకపోతే మార్క్స్ మెమోస్ ఖచ్చితంగా అప్లోడ్ చేయండి. పర్సంటేజ్ ఉంటే మార్క్స్ మెమోస్ అవసరం లేదు, అప్లోడ్ చేయాల్సిన నీడ్ లేదు. ఒకవేళ మీ దగ్గర ఒరిజినల్స్ లేకపోతే మార్క్స్ మెమోస్ అట్లీస్ట్ ఎస్బీటీఈటీ అఫీషియల్ వెబ్సైట్ నుంచి వచ్చిన రిజల్ట్స్ స్క్రీన్ షాట్స్ అయినా తీసి పీడిఎఫ్ చేసుకోండి. ఇది ఫస్ట్ అండ్ సెకండ్ స్టెప్స్. ఆఫ్టర్ ఫీ పేమెంట్ అయిపోతుంది. నెక్స్ట్ స్టెప్, సెకండ్ స్టెప్ వచ్చేసినప్పటికీ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మీరు ఏం చేయక్కర్లేదు. ఆల్రెడీ ఏదైతే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్లో మీరు సర్టిఫికేట్స్ ఏవైతే ఇన్కమ్ కానీ, క్యాస్ట్ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ, మార్క్స్ మెమోస్ కానీ ఏవైతే అప్లోడ్ చేస్తారో అవన్నిటినీ కూడా
ఎవరైతే హెల్ప్ లైన్ సెంటర్స్ ఉంటారో అందులో ఉన్న అథారిటీస్ ఎవరైతే ఉంటారో వాటిని వెరిఫై చేస్తారు. మీరేమి చేయక్కర్లే, కొత్తగా ప్రాసెస్ ఏమి ఉండదు. వాటిని వెరిఫై చేసి అవన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనుకుంటే మీకు ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పి మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ అని చెప్పి ఒక లింక్ వస్తుంది. అందులో చెక్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ సర్టిఫికేట్ వెరిఫై అయిపోతే ఇచ్చిన డేట్స్లోని యూఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ వస్తుంది. ఒకవేళ సర్టిఫికేట్స్ ఇచ్చిన డేట్స్లో వెరిఫై అవ్వకపోతే ఆన్లైన్లోని మీరు ఫిజికల్గా మీ నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్, డిస్ట్రిక్ట్ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళొచ్చు ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ యువర్ సర్టిఫికేట్స్ విచ్ వాజ్ అప్లోడెడ్ బై ది యూ ఇన్ ది ఆన్లైన్. అర్థమవుతుందా? మీరు ఫిజికల్గా కూడా అటెండ్ అవ్వచ్చు సర్టిఫికేట్స్ వెరిఫై చేసుకోవడానికి. అర్థమవుతుందా? అండ్ ఒకవేళ సర్టిఫికేట్స్ వెరిఫై అయ్యి కూడా రీఅప్లోడ్ అని చెప్పి కొంతమందికి అడుగుతుంది. అంటే మీరు సరిగ్గా అప్లోడ్ చేయలేదనుకోండి, అప్పుడు రీఅప్లోడ్ చేస్తారు. రీఅప్లోడ్ చేసిన తర్వాత మీ సర్టిఫికేట్స్ ఎలిజిబుల్ వెరిఫై అయిపోతాయి. వెరిఫై అయిపోయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ ఎన్ని కాలేజెస్ అయినా మీరు పెట్టుకోవచ్చు వాడు ఇచ్చిన డేట్స్లోని. పెట్టుకున్న తర్వాత వెబ్ ఆప్షన్స్ అయిపోయిన తర్వాత మీకు సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది రిలీజ్ అవుతుంది. ఒక సర్టెన్ డేట్లో ఆ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ రిలీజ్ అయిన తర్వాత ఒక కాలేజ్ వస్తుంది. ఆ కాలేజ్ నచ్చినట్టయితే సెల్ఫ్ రిపోర్టింగ్, కాలేజ్ రిపోర్టింగ్ చేయాలి. సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఆన్లైన్లోనే ఎక్కడో లింక్ పెడతాడు చేయాలి. కాలేజ్ రిపోర్టింగ్ అనేది ఏ కాలేజ్ అయితే మీకు వచ్చిందో సీట్ అలాట్మెంట్ ఆర్డర్లో, ఆ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ని ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన ఒక ప్రింట్అవుట్ని కొన్ని డాక్యుమెంట్స్ని పట్టుకొని ఆ పర్టికులర్ కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ చేయాలి. అర్థమవుతుందా? ఇది కంప్లీట్ ప్రాసెస్. ఆ తర్వాత కాలేజ్లో జాయిన్ అయిపోవడమే. బిల్డింగ్ ఫండ్ అంటూ కొంత అమౌంట్ ఉంటుంది ప్రతి కాలేజ్కి, అది కట్టేసి ఆ కాలేజ్లో జాయిన్ అయిపోవడమే. ఇది కంప్లీట్ ప్రాసెస్. ఈ ప్రాసెస్లో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోస్లోని అవి అయితే చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్.